మరి ఏదో తొందరపడి ఏదైనా పైర్లు పెట్టుకొని ఏదో నార్మల్ ఇట్లాంటివన్నీ పోసుకొని మనం నష్టం. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్న బొబ్బిలి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ప్రధాన రహదారులను విస్తరించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచినప్పుడే బొబ్బిలికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మువ్వల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే జిల్లా అధికార ప్రతినిధి. మరి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా, మరి అలాగే బొబ్బిలి పట్టణానికి మున్సిపాలిటీ వచ్చి 70 సంవత్సరాలు అయింది. మరి మున్సిపాలిటీ వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా రోడ్లు ఆ రోజు పంచాయతీలో ఏ రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్లే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. మరి రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి, ఎప్పుడు బాగు చేస్తారని సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అన్నీ డెవలప్మెంట్ అవుతున్నాయి. జిల్లాలో 4 మున్సిపాలిటీలు డెవలప్మెంట్ అయ్యాయి, రోడ్లు విస్తరణ జరిగింది. మరి బొబ్బిలి మున్సిపాలిటీ ఒకటే ఎందుకు రోడ్లు విస్తరణ జరగటం లేదో మరి కూటమి ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి నాయకులు కానీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో